ఒక్కొక్క పరిణామం ఒక్కొక్కసారి మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు మరి ఏం పరిణామం వస్తుందో తెలియదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే ఇప్పుడు ఇదివరకు తెలుగుదేశం వాళ్ళు ఇవాళ ఒక గొప్ప విశేషాన్ని బయట పెడతాం చూడండి అంటూ ఓ ట్వీట్ చేసి ఆ టైంకి ఒకటి రిలీజ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇవాళ వైసీపీ ఓ ట్వీట్ పెట్టింది. రాత్రి 7 గంటలకు సంచలనిజం బయటికి వల్లభనేని వంశీ మీద నమోదైన కేసు గురించి సంచలన విషయం వెల్లడించబోతున్నామంటూ ట్వీట్ చేసింది. ఇవాళ రాత్రి 7 గంటలకు గన్నవరం కేసుకు సంబంధించిన నిజాన్ని బయట పెట్టబోతున్నాం, అతిపెద్ద రహస్యం బయటపడబోతోందని పేర్కొంది. గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసు ఫిర్యాదుదారుని సత్యవర్ధన్ బెదిరించారని ఆరోపిస్తూ పోలీసులు వంశీని జైలుకు పంపించినటువంటి నేపథ్యంలో ఆ సత్యవర్ధన్ మొదట ఒక 164 ఇచ్చాడు స్టేట్మెంట్, మళ్ళీ ఇంకొక 164 స్టేట్మెంట్ తాజాగా అతను పిలుచుకొచ్చి అతను కిడ్నాప్ చేశాడని చెప్పేసి తీసుకొచ్చి అప్పచెప్పినటువంటి నేపథ్యంలో ఆ కేసులోనే వంశీని అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఏదో వెల్లడిస్తామంటున్నారు. ఇందాక జగన్ మాట్లాడిన మాటలు చూస్తే ఆ రిలేటెడా అన్నటువంటిది డౌట్. ఎందుకంటే జగన్ ఏం మాట్లాడుకొచ్చారు, అబ్బాయి సత్యవర్ధన్ అనేటువంటి అబ్బాయి వచ్చి కేసు విత్డ్రా చేసుకుంటే దాంట్లో కిడ్నాప్ చేశాడని పెట్టారు, మళ్ళీ తీసుకొచ్చి వాంగ్మూలం ఇప్పించారు, మళ్ళీ కూడా అతను అదే చెప్పాడు అన్నటువంటి పాయింట్ రైజ్ చేసుకొచ్చారు. మరి అదేనా సంచలనం, చూడాల్సింది రాత్రికి.